ముత్యాల మాటల మూటలు అందిస్తున్నవారు ఎండి రెహమాన్ అలీ, ఫిజికల్ డైరెక్టర్, తిరుమలగిరి. అవేమిటో సావధానంగా విందామా? మనుషులందరూ ఒకేలా ఉండరు. మనుషుల్ని అందరూ ఒకేలా చూడరు. నీ తప్పులను వెతికేవారు కొందరు, నీ గొప్పను చూసేవారు మరికొందరు. అందరికీ నీవు నచ్చాలంటే కష్టం, అందుకే ఎలా బతకాలనేది నీ ఇష్టం. నీకు నచ్చినట్లు బతకరా సోదరా, అందరికీ ఇష్టం వచ్చినట్లు కాదురా. నాన్న కన్న తల్లి లేకపోతే రోడ్డు మీద ఎవరినైనా అమ్మా అని పిలిచి బంధాన్ని కలుపుకోవచ్చు. కానీ నాన్న అనే పిలుపు ఒక్కసారి దూరం అయితే గుండెలు పగిలేలా ఏడ్చినా, దిక్కులు అదిరేలా పిలిచినా బదులు రాదు. ఎందుకంటే ఆ పిలుపు రక్తం పంచిన తండ్రికే సొంతం. ఇది నాన్నకు మాత్రమే ప్రత్యేకం. గుడికి వెళ్ళే మగవారి సంఖ్య, జిమ్కు వెళ్ళే మహిళల సంఖ్య పెరుగుతూ ఉంది. సంతోషంలో ఉన్నప్పుడు పాటలు వినాలి, బాధలో ఉన్నప్పుడు వాటిని అర్థం చేసుకోవాలి. అనాథాశ్రమాలలో పేదల పిల్లలు పెరుగుతున్నారు, వృద్ధాశ్రమంలో ధనికుల తల్లిదండ్రులు ఉంటున్నారు. చిరునవ్వు చాలా సమస్యలు పరిష్కరిస్తే, మౌనం అసలు సమస్యలే రాకుండా నివారిస్తుంది. లోపాలు లేని మనిషి, లోటు లేని జీవితం ఉండవు. ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక లోటు ఉంటుంది. కుదిరితే పూడ్చుకోవాలి, లేదా ఓర్చుకోవాలి. అంతేగాని మౌనంగా కృంగిపోతూ మనశ్శాంతిని కోల్పోకూడదు. అర్థం చూసుకునే వాళ్ళ కోసం ఎన్ని మెట్లు దిగినా తప్పులేదు. కానీ అర్థం చేసుకునే వారి కోసం తగ్గుతూ ఉంటే వాళ్ళ దృష్టిలో విలువలేని వాళ్ళంలాగా కనిపిస్తాం. కాలంతో కరిగిపోయే ఆస్తుల కోసం రక్త సంబంధీకులను వదులుకోకు. అశాశ్వతమైన ఆడంబరాల కోసం జన్మనిచ్చిన తల్లిదండ్రులను వదులుకోకు. కొత్త పరిచయాల కోసం శాశ్వత బంధాలకు దూరం కాకు. కొత్త స్నేహితులు దొరికారని నిన్ను మెచ్చి స్నేహం చేసిన పాత స్నేహితులను దూరం చేసుకుంటే అన్నీ ఉన్న అనాథ అవుతావు. ఎక్కువగా మాట్లాడితే చులకనవుతాం, ఎక్కువగా నమ్మితే బాధపడతాం, ఎక్కువగా ఆశపడితే నిరాశ మిగులుతుంది. ఎక్కువగా మంచితనం చూపిస్తే కొందరికి అది అలసైపోతుంది. అందుకే మంచిగా ఉండు కానీ అమాయకంగా కాదు. మనసుతో ఉండు కానీ నిన్ను నువ్వు కోల్పోయేంత కాదు. ఒకరు చెప్తే నేర్చుకునేది కొంత అయితే, మరొకరిని చూసి తెలుసుకునేది కొన్ని, మనంతట మనం నేర్చుకునేది చాలా ఉన్నాయి. చెప్తే నేర్చుకునే వాటిని, చూసి తెలుసుకునే వాటిని మర్చిపోగలం. కానీ మనంతట మనం తెలుసుకున్న జీవిత పాఠాలను మాత్రం ఎప్పటికీ మర్చిపోలేము. అది మంచి అయినా సరే, చెడు అయినా సరే.